రిలీజ్‌కి ముందు అసలు ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయలేదు బ్రో సినిమాని. అంటే 'కలేజా' సినిమాలో అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూడని చాలా ఎలిమెంట్స్, యూనిక్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఇట్స్ లైక్ న్యూ అండ్ యూనిక్ ప్లాట్ లైన్, మహేష్ బాబు గారి టైమింగ్ అండ్ దేవుడు కాన్సెప్ట్. అండ్ లాట్ ఆఫ్ సబ్‌టెక్స్ట్ ఇన్ ద ఫిల్మ్. చాలా ఎగ్జాక్ట్‌లీ. సబ్‌టెక్స్ట్ ఉన్నాయి బ్రో. ఎగ్జాక్ట్‌లీ. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఆడియన్స్‌లోకి వెళ్ళేది ఒక టైటిల్‌తోనే. కరెక్ట్. 'కలేజా' అని ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టి మాస్ బొమ్మని ఎక్స్‌పెక్ట్ చేసారు ఆడియన్స్ అంతా. బట్ సినిమా అయితే మాస్ ఎంటర్‌టైనర్ కాదు బ్రో. కదా! సో, అండ్ ఈ సినిమాలో మహేష్ బాబు గారి పెర్ఫార్మన్స్ అయితే టెర్రిఫిక్. బట్ ఇట్ వాస్ న్యూ టు ఆడియన్స్. కామెడీ టైమింగ్ సూపర్. హ్మ్. బట్ ఇలాంటి ఒక వెర్షన్‌ని ఆడియన్స్ ఒకేసారి రిసీవ్ చేసుకోలేకపోయారు. అండ్ దేవుడు అనే కాన్సెప్ట్. త్రివిక్రమ్ గారు యాక్చువల్‌గా చెప్పాలనుకున్న దేవుడు కాన్సెప్ట్. ఇలాంటివన్నీ చాలా కొత్తగా అనిపించాయి ఒక్కసారిగా ఆడియన్స్‌కి. సో, అది ఆడియన్స్ తప్పా? నో. నో. ఆడియన్స్ తప్పైతే అస్సలు కాదు. ఆడియన్స్ ఎప్పుడు తప్పు కాదు. సో, ఇలాంటి ఒక న్యూ కాన్సెప్ట్‌తో వస్తున్నప్పుడు, ఆ న్యూ కాన్సెప్ట్‌కి తగ్గ ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయాలి ఫిల్మ్ మేకర్స్. సో, అది మార్కెటింగ్ ఫెయిల్ అయ్యింది అని నా ఒపీనియన్.